ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం చతుర్థాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షణ ధారావాహిక 291వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, చతుర్థాశ్వాసంలో సాధారణంగా ఒక ఆనవాయితీ కవులందరూ కూడా స్వామిని నుతిస్తూ ఆయనకే వినిపిస్తారు. అదే సాంప్రదాయం ఈ 291 రోజులుగా కొనసాగుతూ ఉంది. శ్రీ శ్రితవక్షస్థల గౌరీ శ్రితవమాంగ శుభగరేఖ సంపత్వశ్రాంత తనూలలిత సమాశ్రిత జననిత్య ఫలిత హరిహరనాథ. మీకు తెలుసు, వక్షస్థలాన శ్రీదేవి, వామ భాగమన గౌరి. అంటే ఆయన హరే ఈయన హరియే, వారి వారి అర్థాంగులతో వారు విలసిల్లుతూ ఉన్నారు. కాబట్టి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకడే స్వామి. మనం దర్శించే స్థాయిని బట్టి ఆయన మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కావ్యాలను అంకితం చేసేవారు అంటే కవులు, కళాకారులు సాధారణంగా తమ తమ ఇష్టదేవతలను వేడుతూ వారికే వినిపించే ఓ సాంప్రదాయం, దాన్నే పాటిస్తూ ఉన్నారు. నేను దాన్నే పాటిస్తూ ఉంటాం. అలాగే స్వీయ రచన నేడు ధర్మసారమనీవా సత్యనిష్టయనీవా అమృతంబునీవ కాలరూప మర్మంబు తెల్పు శ్రీ గౌరీ సమేత ఏకాకి వైతెట్లు భస్మధారీ ఆత్మా వై పుత్రనామాసి ఆత్మా వై పుత్రనామాసి అన్న మోక్షమెక్కడిదింక భవహరా కర్మఫలం వేలా వాసనలేలరా కర్మఫలం వేలా వాసనలేలరా ఏల ఏలగరావు నిర్వికార. అయినా ఆత్మవై పుత్ర నామాసి. ఇక జన్మకు అలా జన్మలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మోక్షం ఎక్కడిది? నువ్వు ఏలగా రావా? నీ యొక్క అనుగ్రహమే మోక్షం. కాబట్టి అలా నేను వేడుకుంటున్నాను స్వామి అంటూ చతుర్థాశ్వాసంలో శ్రీరమణ హరిహరనాథ అంటూ ఆ వైశంపాయనుల వారు జనమేజయునితో ఈ విధంగా వివరిస్తున్నారండి. ధర్మం యొక్క విస్తృతి బహుమిన్న స్వామి. అందు ముక్తిని ప్రసాదించినది శ్రేష్ఠ ధర్మం. ధర్మం అంటాం. ఏది ధర్మం అండి? ధర్మం యొక్క రూపాలు విస్తృతి, అది బహుమిన్న, ఊహలకు అందనటువంటిది. ఇదే ధర్మం అని నిర్వచించ సాధ్యపడనటువంటిది కదా. అందులో మరి ముక్తిని ప్రసాదించినదే శ్రేష్ఠ ధర్మము. ఎన్నో ధర్మాలు ముక్తిని ప్రియాప్రియములు తలంచరాదు సుమా. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు నా పదండి, భ్రమణానందులు అయిపోతారు వారు. అనగా ద్వంద్వరాహిత్యమే శ్రేష్టము. ద్వంద్వరాహిత్యము. ఇక్కడ కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు ఉంటాయి. నేను, మీరు, నాకు, మీకు, హితము అహితము, ఇవన్నీ ద్వంద్వములు. ఇష్టము అయిష్టము, ధర్మము అధర్మము. కాబట్టి ద్వంద్వములకు, ఇష్టములకు ఇక్కడ తావు లేదు, నిలవలేదు. ఉన్నది ఒకటే, అది పరతత్వం. అది నిష్కామ కర్మ యోగ ఫల ప్రాప్తిని అందించే ఆచరణ మాత్రమే. పూర్వం సేనజిత్తు అనేటువంటి రాజు పుత్రుడు మరణించగా ఆ రాజుగారు తన కొడుకు చనిపోయాడు. పాపం శోకిస్తూ ఉన్నాడు. అట్టి సమయమున మిత్రుడైనటువంటి బ్రాహ్మణుడు, రాజా శోకము తగదు. బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ, ఎక్కడైనా బ్రాహ్మణ తత్వమే భాషిస్తుంది, భాషింపజేస్తుంది. జ్ఞానం అండి, కేవలం వర్ణం మాత్రమే కాదు. అవును, వర్ణం కూడా
తప్పేమి. అట్టి సమయంలో మిత్రుడైనటువంటి బ్రాహ్మణుడు ఒకడు, రాజా శోకం తగదయ్యా, ఎందుకు జనన మరణాలు అనివార్యములో సహజములో. నేను మీకు లోగడ మాట ఇచ్చాను, సమయం చూసి చెప్తాను. ఏమిటది? అందరూ చనిపోయిన తర్వాత శ్మశాన వాటికలో వైరాగ్యాలు మాట్లాడుతూ ఉంటాడు. శివుడు బెదిరిపోతాడు. ఆ మాటలు విని అమ్మవారితో చెప్తాడు. అదంతా నేను పద్యాల రూపంలో ఇచ్చానండి, తప్పకుండా ఒకరోజు సమయం చూసుకొని మనవి చేస్తాను. అవసరం. నదీ ప్రాంతంలో 2 కట్టెలు ఒకదానితో ఒకటి చేరుతాయి, సాగుతాయి, విడిపోతాయి. అని అదేనేది స్రవంతి. స్రవంతి అంటే జీవన స్రవంతి, అదే ప్రవాహము, కాల ప్రవాహము. కాలోతి దురతిక్రమ, అధిగమించరానటువంటిది కదా. ఆపై ఆ 2 కట్టెలు కలుస్తాయి, కొంత దూరం పోతాయి, మళ్ళీ విడిపోతాయి, మళ్ళీ కలుస్తాయి, మళ్ళీ విడిపోతాయి. దేనికి అదే వెళ్ళిపోతాయి. ఆ సుడిగుండాల్లో చిక్కుకుంటాయి, మునిగిపోతాయి, తేలుతాయి. ఏ తీరానికి ఏది చేరుతుందో ఏరికెరుక కదా. నేను గోదావరి తీరవాసుని కనుక నిత్యం దర్శించాను నేను. అలాగనే ప్రాణికోటి అంతా కూడా వారు భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, సంతానం కావచ్చు, బంధాలు కావచ్చు, అన్నీ క్షణికములే, అశాశ్వతములే. బంధం ముక్తికారకము కానేరదో కారాదో. ఎందుకు ధర్మరాజుకు భీష్ముడు చెప్తా ఉన్నాడు. ధర్మరాజు ఎవరిప్పుడు? సర్వం సహా వసుంధర చక్రమును పరిపాలించే చక్రవర్తి. ఆ స్థితికి వచ్చేశాడు. అజ్ఞాతవాసాలు ముగించుకున్నాడు, యుద్ధం అయిపోయింది, అంతా జయం. ఎప్పుడు ఆ స్థితిలో సింహాసనాన్ని అధిష్ఠించే ముందు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు. అంటే పాలనా యంత్రాంగం ఎలా ఉండాలి, ఈ లక్షణాలు ముఖ్యంగా ఎవరికి కావాలి? పాలితులకు అవసరం. మా నాన్నగారికి కాస్త ధర్మ చింతన, మా అమ్మగారికి ఆ ధర్మ చింతన ఉంటే మాకు అలవడుతుంది. అందుకనే గర్భస్థ శిశువులకి వినిపించమని చెప్తాను ఉన్నాం. అందుకనే ఈ గ్రూపులలో ముఖ్యంగా అడ్మిన్స్ అని ఉంటారు, వారిని కోరుతా ఉన్నాం. అసలు వినరండి. నన్ను మన్నింతురుగాక, దాసుణ్ణి, నేను కులానికి దాసుణ్ణి, హైందవ సనాతన సంప్రదాయానికి దాసుణ్ణి, నేను బ్రాహ్మణ దాసుణ్ణి. చెప్పక తప్పట్లేదు, నాతో చెప్పిస్తున్నారు మీరు. వినటానికి సమయం దొరకదు. కాలోతి దురతిక్రమ, విననివ్వదు. వినండయ్యా అని హెచ్చరిస్తున్నా, నువ్వేంటి మాకు చెప్పేది? అభిజాత్యం అడ్డొస్తుంది, విననివ్వదు. విందామనిపిస్తుంది కానీ వినం. మనకు ఉపయోగం ఉంటే పక్కన నిలబడి ఫోటోలు దిగుతాం. మనకు ఉపయోగం లేకపోతే ఎంతటి కళాకారుడినైనా మన నోటితో అతని పేరు కూడా ప్రస్తావించాం. ఇవన్నీ ధర్మాలు. ఎవరికి వారు గుండెల మీద చెయ్యి వేసుకొని నిర్ద్వంద్వంగా ఆలోచించుకొని తమను సంస్కరించుకుందురుగాక. కాబట్టి నదీ ప్రవాహంలో 2 కట్టెలు కలుస్తాయి, విడిపోతాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బంధాలన్నీ అశాశ్వతములే. అలాగే ప్రాణికోటి, భార్య, భర్తలు, సంతానం, ఏది శాశ్వతం? ఏది శాశ్వతం కానప్పుడు నీ పదవి నీకు శాశ్వతమా? ఓ మనిషి ఆలోచించుమా కదా. ఈ సంపాదన, ఈ ఆస్తి, ఈ బంధం, ఈ దేహం, ఏది నాది అనుకుంటున్నావు ఓ మనిషి. ఏది నీది కాదయ్యా. కావుమంటుంది కాకి, ఏది నీది కావు అని చెప్తా ఉంది ఆ సందేశంలో. కనుక మానవ సేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇదంతా కూడా? మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఎవరంటున్నారు? ఉపనిషత్ అంటుంది. ఆ పదాన్ని నేను ఇక్కడ చెప్పాను, ఉటంకించాను. ప్రవాహం అనగా కాలగమనం లేదా కాల ప్రవాహం. సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు, ఇవన్నీ కూడా. నవ్వామంటే ఎదుటోడు అయిపోయినట్లే, ద్వంద్వమే. అతి సహజం. ఇది సుఖం, దుఃఖం, సంతాపం కూడనది. వస్తే నాకు వచ్చిందని మిడిసిపాటు, పోతే నాది పోయిందని ఏడుపో కూడదయ్యా. నీది నాది అనేటువంటి భావనయే బంధకారకం. మనది అంటే ఉండదు. శోకపూరితం అవుతుంది ఈ బంధం. కర్మఫలం అనుభవింపక తప్పదంటే తప్పదు. తృప్తి నిగ్రహంతోనే సౌఖ్యం. తృప్తి చాలు. కడుపు నిండా అన్నం తిన్న తర్వాత అమ్మ అన్నం పెడుతుంది, అవెందులో కూర్చున్నాం, కడుపు నిండటానికి వచ్చింది. మళ్ళీ ఇంకొక వాయ ఏదో పట్టుకొని వచ్చారు, చాలమ్మ చాలు, వద్దు అంటాం.
₹1,00,000 ఇచ్చారు, ఇంకో రూపాయి దొరికింది, తీసి జేబులో వేసుకుంటాం. 10 మందిని ముంచాం, 11వ వాడిని ముంచడానికి చూస్తాం. భూ కబ్జాలు చేసాం, ఇంకొక ఎకరం కబ్జా చేద్దామని చూస్తాం. ఆలోచించండి సీతారాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తృప్తికి అసంతృప్తికి, కామానికి మోక్షానికి, పేరాశకు ధర్మబద్ధమైనటువంటి ఆశకు ఎంత తేడా ఉంటుందో ఈ ఘట్ట భారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది, ఇందుట్లో లేనిది మరెక్కడా లేదు. కలియుగంలో ప్రత్యక్ష నిదర్శనాలు కనుక నేను చెప్పక తప్పని ధర్మం నాపై ఉన్నది కనుక చెప్తా ఉన్నాను. ఎవరినో వ్యక్తులను ఉద్దేశించి చెప్పట్లేదు. మరో నిగ్రహం కలిగినటువంటి జీవనమే యాత్రగా కొనసాగుతుంది. జీవన యాత్ర. మనోళ్ళు చెప్పారు, కొనలపాకు రండి యాత్రగా. అవును, అద్భుతం. ఎంతోమంది కృషి ఫలితం అది కదా. ఆ విధంగా మనోనిగ్రహం కలిగిన జీవనమే యాత్రగా కొనసాగుతుంది. ఆ యాత్ర అన్ని బంధాలు, అన్నీ ఆ యాత్రలో ఉన్నటువంటి బంధుత్వాలు, బంధాలు అన్నీ కూడా సందర్శన మాత్రములే. కంటితో చూస్తాం, ఓహో తేజో మహాలయం చాలా బాగుందంటాం, సరయు తీరం చాలా బాగుందంటాం, రాముని యొక్క భావన చాలా బాగుందంటాం. ఎందుకు? ఇవన్నీ ధర్మబద్ధములు. అన్ని బంధాలన్నీ కూడా సందర్శన మాత్రములే, శాశ్వతములు మాత్రము కావు. ఈ పదమే మీకు సందర్శన చూసి సంతోషపడవయ్యా అంటే అది నీది కాదయ్యా అనే కదా, ఇంకా వేరే చెప్పాలా? ఏమండి, ఆలోచించాలండి. ఈ సత్యమెరిగినటువంటి జీవనమే, ఈ దేహమే మనది కానప్పుడు ఇహలోకంలో ఏది శాశ్వతం, ఏది సుస్థిరం, ఏది నీది? ఆలోచించు ఓ మనిషి. ఈ సత్యమెరిగినటువంటి జీవనమే సుఖదుఖాలకు అతీతమవుతుంది, సుఖానికి దుఃఖానికి. అప్పుడు ఇంకేముంటుంది? బాధే సౌఖ్యమనే భావన రావాలి కదా. ఆ ఎరుకే నిశ్చలానందము. సుఖాస్యాన్ అనంతరం దుఃఖం, దుఃఖస్యాన్ అనంతరం సుఖం, సుఖదుఃఖే మనుష్యాణం చక్రవత్ పరివర్తితః, చక్రవత్ పరివర్తతః. సుఖాత్వం దుఃఖమాపన్నః పునరావతస్యసే సుఖం. న నిత్యం లభతే దుఃఖం, న నిత్యం లభతే సుఖం. మీకు తెలుసు, ఊకే సుఖాలే రావు, ఊకే దుఃఖాలే రావు. ఏమంటున్నారు ఈయన? జన్మయే వాసనామయం. ఎందుకు? సుఖాస్ అనంతరం దుఃఖం. సుఖం ఒకసారి, దుఃఖం ఒకసారి, దుఃఖం ఒకసారి, సుఖం ఒకసారి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కలిమి లేములే కావిడి కుండలు కదా. ఆ విధంగా జీవనయాత్ర సాగుతూ ఉంటుంది కదా. ఈ సుఖం, ఈ దుఃఖం పునరావృతం అవుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. ఈ ఎరుకే ఏ సుఖమో, ఎవరికైతే ఈ ఎరుక ఉంటుందో, ఈ భావనలో నెలకొంటాడో అతడు సుఖపడతాడు. అంటే జన్మయే వాసనామయం. పూర్వజన్మ ఆ కర్మ ఫలములు, వాటి యొక్క వాసనామయ జీవనం. ఇది ఏ పువ్వు అంటే కళ్ళు మూసుకొని కూడా చెప్పేస్తాం, ఓహో సువాసన వస్తుంది, ఇది ఫలానా పువ్వు, ఇది మల్లె పువ్వు, ఇది ఉల్లి పువ్వు చెబుతాం. కాబట్టి మానవ జన్మ పరిణామ క్రమంలో సంస్కారవంతంగా ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అంటే పూర్వజన్మ కూడా సంస్కారవంతంగానే ఉన్నది అని దాని యొక్క భావన. పూర్వకర్మల ఫలాలు అనుభవించే నిమిత్తమే కదా ఈ దేహం. ఒక్కొక్కళ్ళ దగ్గర కుళ్ళు కంపు కొడుతుంది, నీసు వాసన వస్తుంది, చెమట వాసన వస్తుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర వాసన ఉండదు. నేను ప్రత్యేకించి నేను ఎవరిని దుర్భాషలాడట్లేదండి. ఆ వాసన ఎందుకు వస్తుంది? మొన్ననే చెప్పాడు ఆయన, నీ దగ్గర కుళ్ళు కంపు వస్తుందయ్యా, జనమే చేడుతో చెప్తాడు. నువ్వు బ్రాహ్మణ అపచారం చేసావు, వెళ్ళు, తల్లకిందులుగా బొంతకాకులు పొడుస్తూ ఉండగా ఆ బాధను అనుభవించమంటాడు. ముని కాళ్ళు పట్టుకుంటాడు, ఆయనే కాపాడుతాడు. ఘటన సమర్థత కలిగినటువంటి వాళ్ళు తాపసులు. కాబట్టి పూర్వకర్మ ఫలాలు అనుభవించే నిమిత్తమే దేహం
ఒక్క దేహభ్రాంతి వీడగలిగితే ఇదంత తేలిక సీతారాం. దేహభ్రాంతి, ఈ భ్రాంతిలోనే కొట్టుమిట్లాడుతుంది. నేను, నా పార్టీ, నా మంత్రి పదవి, నేను ముఖ్యమంత్రిని, నేను చంద్రయాన్ చేసిన సైంటిస్టుకు కూడా ఇక్కడ కూర్చొని నేనే సలహాలు ఇస్తాను, నేనంతటి మేధావిని. ఒక్కొక్కళ్ళ మాటలు, తీరులు, ప్రవర్తన, వాళ్ళు ఆచరించినటువంటి ద్రోహాలు, కర్మ ధర్మబద్ధంగా గమనిస్తే పదాలకు అందనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. చూసి అయ్యో అనిపిస్తుంది. దేహభ్రాంతి వీడగలిగితే ముముక్ష సాధన ఎవడికి కావాలండి? ముముక్ష నీ భారతం ఎవడికి కావాలయ్యా? మాకేమైనా లాభం వచ్చేది ఉంటే చెప్పు. ఎవరిని మైండ్ గేమ్, కొత్త కొత్త పేర్లు పెట్టేస్తాం మేము. అవి చెప్పు మాకు, అవి కూడా మేమే నీకు చెప్తాం కావాలంటే. అవి భారతంలో ఇరికించి చెప్పు. ఇది నేటి సమాజ పరిస్థితి. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతసర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణమూర్తులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన, మాతల విన మనవి, గర్భస్థ శిశువులకు వినిపించ ప్రార్థన. గడప లోపడకూడం గడప దాడితే హిందువులం ధర్మం రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, విన్నవాళ్ళు స్పందించటం ధర్మం నాయన. సీతారాం.